హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మనం ముందు క్లాస్లో తూ గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు తుమ్ గురించి విందాం. తుమ్. ఇప్పుడు చూడండి, కర్త ప్లేస్ లో తుమ్ గాని వస్తే, కర్త ప్లేస్ లో తుమ్ వచ్చినప్పుడు ధాతువుకి ఓ అనే లెటర్, అంటే అచ్చుల్లో ఓ అనే లెటర్ లేకపోతే ఈ సింబల్ అనేది యూజ్ చేయాలి. జాగ్రత్తగా వినండి. అంటే ఈ విధి భాగంలో సర్వనామం అంటే సెకండ్ పర్సన్ లో తూ తుమ్ ఆప్, అంటే ఈ మూడింటిని మనం ఇంగ్లీష్ లో యు అంటాం. చిన్న వాళ్ళతో యు అంటాం, పెద్ద వాళ్ళతో యువే అంటాం. కానీ తెలుగులో మాత్రం ఓకే ఎస్ తూ అనేది నువ్వు. తుమ్ అంటే మనం తెలుగులో ఏమంటారంటే మీరు అని మనం సంబోధిస్తాం. మీరు అంటే ఇది మన తుమ్ అనేది ఫ్రెండ్స్ తోటి మాట్లాడతాం. ఫ్రెండ్స్ అంటే సేమ్ ఏజ్ వాళ్ళతో మాట్లాడతాం. ఇక్కడ చూడండి, తుమ్ అంటే మీకు చెప్పాను, జబ్ कर्ता के स्थान पर तुम आने से हमें धातु के साथ प्लस वो जोड़ना है, అంటే కలపాలి. అంటే ఓ అనేది మనకి ఇది లెటర్ ఎల్. ఎల్ అంటే ఏంటి? లెటర్. ఎస్ అంటే సింబల్. ఎల్ అంటే ఏంటి? లెటర్. ఎస్ అంటే సింబల్ యూజ్ చేయాలి. అంటే ఎల్ అనేది మనం వేటికి యూజ్ చేయాలి, సింబల్ అనేది వేటికి యూజ్ చేయాలో ఇప్పుడు మనం విందాం. ఓకే, ఉదాహరణకి తు బాహర్ జా అంటే ఇప్పుడు మనం చెప్పే టాపిక్ ఏంటి? ఇక్కడ మనకి తుమ్ గురించి. కాబట్టి తుమ్. ఓకే, ఇప్పుడు తుమ్ బాహర్ జా అంటే ఫస్ట్ నేను ఇక్కడ తూ రాశాను, బాహర్ జా అన్నాను. కానీ నెక్స్ట్ టాపిక్ ఏంటి ఇక్కడ మనకి? తుమ్. తుమ్ అంటే మీరు అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ తుమ్ బాహర్ జా అన్నప్పుడు ఏం చెప్పారు? ధాతుకి ఏం యాడ్ చేయాలి? ఓ అనేది యాడ్ చేయాలి. ఓ చూసారా? ఇప్పుడు చూడండి, తుమ్ బాహర్ జావో అంటే తెలుగులో అయితే మీరు బయటికి వెళ్ళండి. అంటే తెలుగులో ఎప్పుడైతే డి అనేది వస్తుందో మీరు ఓ అనేది యాడ్ చేసుకోవాలి. తుమ్ బాహర్ జావో. ఉదాహరణకి చూడండి, తుమ్ ఫల్. ఫల్ అంటే పండు. చూడండి, ఖా చెప్పే చూడండి, ఓ ఖావో. నెక్స్ట్ ఇంకో చూడండి, ఇక్కడ తుమ్ కితాబ్ పడో. తుమ్ మూవీ ఆ సినిమా దేఖో. మీరు కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఏంటి ఇక్కడ? పడో ప్లస్ దేఖో అంటే ఇక్కడ నేను ఓ, ఇక ఓ అంటే ఇక్కడ నేను లెటర్ అనేది రాశాను, జావో ఖావో అని. ఇక్కడ నేను ఏం చేశాను? పడో సింబల్ పెట్టాను. అంటే పడ్ ప్లస్ ఓ ఈక్వల్ టు పడో. దేఖ్ ప్లస్ ఓ ఈక్వల్ టు దేఖో. వింటున్నారా? ఇక్కడ చూడండి, పడ్ ప్లస్ ఓ పడో, దేఖ్ ప్లస్ ఓ దేఖో. అంటే సింపుల్ గా, అంటే ముందు క్లాస్ లో చెప్పున్నాను, ఈ పడ్ అనేది ఏంటి? ఇక్కడ పడ్ అంటే హస్త ధాతు. హస్సు ధాతు కాబట్టి మనము సింబల్ అనేది యూజ్ చేయాలి. దీర్ఘ ధాతు అనుకోండి, డైరెక్ట్ గా రాసేయచ్చు. చూడండి, ఇక్కడ దీర్ఘ ధాతు జాకి దీర్ఘంగా ఉంది, జా ప్లస్ ఓ ఏమవుతుంది? జావో. నెక్స్ట్ కా ప్లస్ ఓ ఏమవుతుంది? ఖావో. క్లియర్? అంటే మనకి హర్షధాతు వచ్చినప్పుడు, హర్షధాతు అనేది వచ్చినప్పుడు మనము సింబల్ అనేది యూజ్ చేసుకోవాలి. దీర్ఘ ధాతు వస్తే మీరు ఏం చేయాలంటే ఓ అనేటటువంటి ఒక లెటర్ అనేది మీరు అక్కడ కలపాలి. అంతే, సింపుల్. ఇలాంటి పదాలు మీరు కొన్ని వందలు చేయొచ్చు.
సెంటెన్సెస్ కొన్ని వందల్లో మీరు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీరు క్లాసెస్ వినండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు తుమ్ తుమ్ హిందీ ओके हिंदी का गीत सुनो మీరు హిందీ పాటలు వినండి. హిందీ కా గీత్ సునో. ఈ విధంగా తుమ్ హిందీ కా గీత్ సునో. సున్ విను అంటే ఇది ఏంటిది? సున్ అనేది విను అంటే ఇది ఏ ధాతు? ఇది హస్ ధాతు. కాబట్టి మీరు జస్ట్ ఇక్కడ ఏంటి సింబల్ ఇస్తే సరిపోదు. ఓకే, అంటే దీర్ఘం అనేది ఇవ్వకూడదు. అంటే ఇక్కడ హస్ ధాతు కాబట్టి సింపుల్ గా మీరు ఏం చేయాలి? ఇక్కడ మీరు సింబల్ అనేది ఇవ్వాలి. ఓకే, చూడండి, తుమ్ హిందీ కా గీత్ సునో. హిందీ కా గీత్ సునో. హిందీ పాటలు వినండి. థ్యాంక్ యూ.